మోయినాబాద్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. లగచర్లకు భూ నిర్వాసితులను పరామర్శించేందుకు వెళ్తున్న ఎంపీ ఈటెల రాజేందర్, ఎంపీ డీకే అరుణ, మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన బీజేపీ కార్యకర్తలు పోలీస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ ఎంపీలు డీకే అరుణ, ఈటెల రాజేందర్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. భూ నిర్వాసితులను పరామర్శించేందుకు లగచర్ల వెళ్తుండగా మోయినాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పాలంటూ నిలదీశారు. దీంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అరెస్టు చేసిన బీజేపీ నేతలను పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ రోజు ఉదయం సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల రైతులను బీజేపీ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ రైతులపై పెట్టిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని, జైళ్లలో మగ్గుతున్న వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా మానవత్వం లేకుండా రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి. రైతుల సమ్మతి లేకుండా భూములు మీరు ఎలా కొంటారు? వారి దగ్గర నుంచి వారి భూములను గుంజుకోవద్దన్నారు. డీకే అరుణ మాట్లాడుతూ లగచర్ల ఘటనలో రైతులను జైల్లో పెట్టి భూములు ఇవ్వకుంటే బయటకు వదిలేది లేదంటూ వారి కుటుంబ సభ్యులను బెదిరించడం దుర్మార్గమని ఫైర్ అయ్యారు డీకే అరుణ. ఆ రోజు ఘటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను వదిలేసి బీజేపీ పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేసి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని డీకే అరుణ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వైఫల్యాన్ని ఒప్పుకోలేక ప్రజల్ని భయపెట్టి, మభ్యపెట్టి, బెదిరించి ఫార్మా కంపెనీల కోసం భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు డీకే ఈటెల రాజేందర్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.